అడియేన్ దాస్. జై శ్రీరామ్, జై జై శ్రీమన్నారాయణ. ఈరోజు నా పేరు తాడూరి పవన్ కుమార్ అండి. అడియేన్ దాస్, అందరు దాసులందరికీ కూడా అడియేన్ దాసోహం. ఈయన పేరు బాబీ శ్రీరామ. ఈరోజు మనం ఎక్కడున్నామంటే కృష్ణ ధర్మ రక్షణ. ఈ కృష్ణ ధర్మ రక్షణ వ్యవస్థాపకుడు కేటీఆర్ గారు, దుర్గారావు గారు. ఈరోజు దుర్గారావు గారు మన దాస బంధువులందరికీ కూడా ఒక సువర్ణ అవకాశం ఇచ్చారు నా నుంచి. నేను ఆయన్ని ఒక మాట అడిగాను, అన్న అన్ని కులాలు కూడా గుర్తింపు పొందుతున్నాయి, ఏదో ఒక గుర్తింపు ఉంది, మరి మేము పల్లెల్లో ఉంటూ తింటాకి తిండి లేకపోయినా, ఒక పూట గడవకపోయినా, మేము ఈ ధర్మాన్ని మా భుజాన వేసుకొని ఈ సంస్కృతిని, ఈ దేశం కోసం, ఈ ధర్మం కోసం మేము అహర్నిశలు పాటుపడుతున్నాం, కష్టపడుతున్నామన్నా, మాకు ఏ దారి లేదేంటన్నా, మా వారికి గుర్తింపు లేదు, అసలు మా వారికి గౌరవం లేదు, సాక్షాత్ శ్రీ మహావిష్ణువు వారసులం, నారద మునీంద్రులకి వారసుల లాంటి వారు, మరి మాకెందుకు గౌరవం లేదు, హిందూ ధర్మం మమ్మల్ని ఎందుకు గుర్తించట్లేదు అని నేను ఆయన్ని నిలబెట్టి అడిగాను. అయితే ఆయన అన్నాడు, మీరు పెట్టుకునే అక్షయ పాత్ర సాక్షాత్ శ్రీ మహావిష్ణువు ఇచ్చినది, మన కృష్ణ ధర్మ రక్షణ ఈరోజు ఆ అక్షయ పాత్రకి మీకు రక్షణ ఇస్తుంది అని ఆయన చెప్పారు. చెప్తే అన్న ఏ రకంగా ఇస్తారు, మాకు గుర్తింపు కావాలి అంటే ఒక పూటలో వచ్చేది కాదు, కానీ ఒక గౌరవం కావాలి గుర్తింపు కంటే ముందు. మేము సాక్షాత్ శ్రీ మహావిష్ణువు వారసులమయ్యి ఈ ధనుర్మాసంలో తప్పితే మేము ఏనాడు కూడా హరిదాసులుగా తిరగం పెట్టుకొని వస్తున్నారన్నా అంటే ఆయన ఒక మాట అన్నారు, సరే ఏం చేద్దామంటే, అన్న మా గౌరవం కోసం విజయకిలాద్రి నుంచి ఇంద్రకిలాద్రి చుట్టూ గిరి ప్రదక్షిణ చేస్తాం, ఈ ధనుర్మాసంలో మాకు అట్లాంటి ఒక అవకాశాన్ని కల్పిస్తావా అని అడిగితే కల్పిస్తాను అని ఆయన సుమారు ఒక 5 మంది స్వామీజీలతో మాట్లాడి ఈరోజు మన కోసం వారు మనతో పాటు మనకు సహకరిస్తూ గిరి ప్రదక్షిణ చేస్తున్నారు. అట్లాంటి గిరి ప్రదక్షిణలో వారు 10 అడుగులు దిగినందుకు మనం ఒక్క అడుగు వేయలేమా సోదరులారా, నా సోదరులారా, సహోదరులారా, ఒక్కసారి ఆలోచించండి. శ్రీ 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 త్రిదండి చిన్నజీర స్వామి వారు ఆశీర్వదించి పంపుతున్నారు. శ్రీ 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 అహోబిలవ స్వామి వారి చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా మన దాస బంధువులందరినీ కూడా ఆశీర్వదించటానికి శివానంద స్వామీజీ వారు, శివానంద మాతాజీ, అదేవిధంగా ఆదిత్య పరాశ్రీ గారు చాలా దూర ప్రాంతాల నుంచి వస్తున్నారు. మరి వారి అందరి ఆశీర్వాదంతో పాటుగా మనకి తల్లి కనకదుర్గమ్మ, అమ్మలగన్న అమ్మ, ముగ్గురు అమ్మల వేలుపుటమ్మ ఆశీస్సులు మనకున్నాయి. పూర్ణాహుతితో మనల్ని అగ్రతాంబూలం ఇచ్చి ఈరోజు మనకి గుడిలోకి ఆహ్వానం పలుకుతున్నారు. ఎన్నో దశాబ్దాల నుంచి మనము ఎన్నో విధాలుగా చితికిపోయి ఉన్నాము. ఈరోజు మనకి మన ఆత్మ గౌరవానికి ఇది ఒక ప్రతీకగా చెప్పుకోవచ్చు. మరొకసారి నా భూతో నా భవిష్యత్ అన్నట్లు ఈ అవకాశం వస్తుందో రాదో తెలియదు, కానీ సోదరి సోదరులారా, ఈ అవకాశాన్ని మనం చక్కగా వినియోగించుకుందాం. మనమేంటో ప్రజలకి, మన సంస్కృతి ఏందో ప్రజలకి తెలియజేద్దాం, ఈ ధర్మం గురించి చెప్దాం. రండి, కదలండి, ప్రతి ఒక్క ఇంటి నుంచి మీరు కదిలి రండి సోదరి సోదరులారా, మనవి చేసుకుంటున్నాను. జై శ్రీరామ్, జై శ్రీమన్నారాయణ. నా పేరు శివ అండి, నేను విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను. దశాబ్దాల నాటి కళ నిజమవుతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. మాకు ఈ అవకాశం కల్పించిన మా కేటీఆర్ గారికి మేము ఎప్పుడు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉంటున్నామని చెప్తున్నాను. అదేవిధంగా మనకి ఈ కార్యక్రమానికి చాలా పెద్ద పెద్ద పీఠాధిపతులు వస్తున్నారు. ఆ పీఠాధిపతులకి మనం చాలా గౌరవంగా చూసుకోవాలని చెప్పి మన దాసు బంధువులందరికీ చెప్తున్నాను. దాసు బంధువులు ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఇంటి నుంచి కదలండి. మనకేం కావాలో మనం చేసుకోగలిగే పొజిషన్లో మనం ఉండాలి. అందరూ రావాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పటికే ఈ కార్యక్రమం పూర్తి ఆచరణ దాల్చక ముందే ప్రతి ఒక్కరూ కూడా ఫోన్ చేసి వారి మద్దతుని తెలియజేస్తున్నారు. ఉభయ రాష్ట్రాల నుంచి మన దాస బంధువులందరూ కూడా వస్తున్నారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి, మన సమాజం చిన్నది కాదు, సమాజంలో మనం చిన్నవాళ్ళం కాదు, చాలా పెద్ద మంది ఉన్నాం. మీరందరూ కూడా వస్తే, మీరందరూ కూడా మన బంధువులు, మన రక్త సంబంధికులు, మీరందరూ వస్తే వసతి భోజనాలు మేము ఏర్పాటు చేస్తాం. అవసరమైతే మా తల తాకాటు పెట్టైనా మీకు ఎట్టు ఇబ్బంది రానివ్వకుండా చూసుకునే బాధ్యత నాది. దయచేసి రండి. అడియేన్ దాసోహం, దాసులందరికీ అడియేన్ దాసోహం.